ఏ సినిమా అయినా ముందుగా జనాల్లోకి వెళ్ళేది టైటిల్ తోనే. అందుకే సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా కథకు సెట్ అయ్యేలా క్యాచీగా ఉండేలా టైటిల్స్ పెట్టాలని ఫిల్మ్ మేకర్స్ భావిస్తూ ఉంటారు. అందరూ తమ సినిమా గురించి మాట్లాడుకునేలా పేరు పెట్టాలని అనుకుంటారు. ఇటీవల యూఫోరియా సినిమాకి టైటిల్ కారణంగానే ఓ వర్గం ప్రేక్షకులు దూరమయ్యారని డైరెక్టర్ గుణశేఖర్ అన్నారంటే టైటిల్ కి ఉన్న ప్రాధాన్యత ఏంటనేది అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోల కొత్త సినిమాలకు సంబంధించిన టైటిల్స్ గురించి ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి మనందరికీ తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ మరో ప్రొడక్షన్ హౌస్ చేతికి వెళ్లనుందనే రూమర్స్ ని ఖండించిన మేకర్స్ త్వరలోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా మెగా 158, చిరు బాబీ 2 వంటి వర్కింగ్ టైటిల్స్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రానికి కాకాజీ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఇలా టైటిల్ ప్రచారంలోకి వచ్చిందో లేదో అలా దానిపై నెగిటివ్ కమెంట్స్ అయితే మొదలైపోయాయి. యాంటీ ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే మెగా అభిమానులే ఈ పేరుపై పెదవి విరుస్తూ ఉన్నారు. ఏదైనా పవర్ఫుల్ మాస్ టైటిల్ పెట్టాలని కోరుతూ ఉన్నారు. వాల్తేరు వీరయ్య రేంజ్ లో ఏమన్నా క్యారెక్టర్ నేమ్ ఉన్నా కూడా పర్వాలేదని అంటూ ఉన్నారు. మరో సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరియర్ లో మైలురాయి అయిన 100వ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకుని సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటూ ఉన్నారు. దీనికి లాటరీ కింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే మైల్ స్టోన్ మూవీని రా కార్తిక్ అనే 2 సినిమాల అనుభవం ఉన్న తమిళ దర్శకుడి చేతిలో పెట్టారని డిసప్పాయింట్ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్ ఈ టైటిల్ విషయంలో హ్యాపీగా లేరని తెలుస్తోంది. మామూలుగా సోషల్ మీడియాలో లాటరీ స్టార్ అని, లాటరీ హీరో అనే పదాలు ఇతర హీరోలని ట్రోల్ చేయడానికి వాడుతూ ఉంటారు. ఇప్పుడు అలా ఉచ్చరించే టైటిల్ ని నాగ్ సినిమాకి పెడుతున్నారని ఓ వర్గం అభిమానులు నిరుత్సాహపడుతూ ఉన్నారు. దానికి బదులుగా కింగ్ 100 అనేదే టైటిల్ పెడితే బాగుంటుందని సూచిస్తూ ఉన్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ తాజాగా రాజా రాజా చోరా ఫేమ్ హసిత్ గోలీ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారని సమాచారం. దిల్ రాజు బ్యానర్ పై ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ అలా వచ్చిందో లేదో వెంటనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చేసింది. మాస్ మహారాజాని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేయడానికి ఇలాంటి టైటిల్స్ పెడితే యాంటీ ఫ్యాన్స్ ముందు పరువు పోతుందని గగ్గోలు పెడుతూ ఉన్నారు. మాస్ అపీల్ లేకపోయినా పర్వాలేదు, క్యాచీగా ఉండేలా టైటిల్ పెట్టాలని కోరుతూ ఉన్నారు. ఇలా మన హీరోల సినిమాల టైటిల్స్ పై అభిమానులు విముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారికంగా ప్రకటించక ముందే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవైపు మిగతా హీరోలంతా పవర్ఫుల్ మాస్ టైటిల్స్, క్యాచీ పేర్లు పెట్టుకుంటూ ఉంటే తమ హీరోలకి మాత్రం ఇలాంటి టైటిల్స్ పెట్టడం సరికాదని కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఈ టైటిల్స్ వద్దని మేకర్స్ కి విన్నవించుకుంటూ ఉన్నారు. అయితే ఓ వర్గం ఫ్యాన్స్ మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తూ ఉన్నారు. 100ల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలు, ఎన్నో సినిమాల అనుభవం ఉన్న హీరోలు అంతా ఆషామాషిగా ఏమీ ఆలోచించకుండా టైటిల్స్ పెట్టరు కదా అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయినా మంచి కంటెంట్ ఉంటే టైటిల్ ఎలా ఉన్నా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని అభిప్రాయపడుతూ ఉన్నారు.